హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం బేసిక్గా సెన్సర్స్ ఎందుకు పోతాయి అన్నది మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. జనరల్గా ఇది ఇండోర్ యూనిట్ సెన్సర్. మనం ఇండోర్ యూనిట్ సెన్సర్ అయినా అవుట్డోర్ యూనిట్ సెన్సర్ అయినా సరే ఎందుకు పోతుంది అంటే కొత్త సెన్సర్ అయినా కొత్తదిలాగే కనిపిస్తుంది అయినా ఎందుకు పోతుంది సెన్సర్ అనేది మీకు కేవలం ఎక్స్ప్లెయిన్ చేస్తానంట. ఎందుకంటే సెన్సర్లో 2 వైర్లు అనేవి వస్తాయి కదా, మనకి ఇందులో ఏమంచో ఇందులో వెళ్ళి ఎనర్జీ అంటే ఓమ్స్ అనేవి వెళ్తాయి. అంటే పవర్ అనేది ఇందులో వెళ్ళినప్పుడు సెన్సర్ అనేది రీడ్ అవుతుంది ఫ్రెండ్స్. సెన్సర్ ఎందుకు రీడ్ అవుతుంది అంటే కూలింగ్ మనకి యూనిట్లోన సర్క్యులేషన్ అయినప్పుడు గ్యాస్ ద్వారా అది ఏమవుతుందంటే సెన్సర్ అనేది రీడ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం సెన్సర్ అనేది రీడ్ అవ్వట్లేదు అంటే కూలింగ్ అనేది లేదన్న అర్థం. ఒకవేళ రీడ్ అవుతుంది అంటే సెన్సరు రీడ్ అవుతుందంటే కూలింగ్ అనేది వస్తుందని అర్థం అనమాట. సెన్సర్ ఎందుకు పోతుంది అంటే ఒక రీజన్ ఏంటంటే గ్యాస్ అనేది ఉండకపోతే సెన్సర్ అనేది పోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే గ్యాస్ లేకపోతే మిషన్ అనేది ఎక్కువసేపు రన్ అవుతుంది కదా. ఎక్కువ రన్ అయినప్పుడు అవతల గ్యాస్ లేనప్పుడు ఏంటవుతుందంటే అందులో బయట హీట్ ఎక్కినప్పుడు కంప్రెసర్ ఆ హీట్ని ఇండోర్లోకి సెన్సర్ అనేది రీడ్ చేస్తుంది కదా. ఇప్పుడు సెన్సర్ని రీడ్ అయినప్పుడు ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్ అనేది ఉంటుంది కదా, అది అనేది ముద్దయిపోతుంది అనమాట. ఇది ముద్దయిపోవడం వల్ల ఏమవుతుందంటే సెన్సర్ అనేది పోతుంది అనమాట. అలాగే సెన్సర్ అనేది ఎక్కువగా మనం నీట్గానే ఉంటుంది అయినా పోతుంది అని అంటే ఇంకొకటి ఏంటంటే సెన్సర్లోన ఓమ్స్ అనేవి వెళ్తుంది కదా. సపోజ్ ఇటు నుండి ఓమ్స్ వెళ్ళినప్పుడు ఇటు నుండి ఓమ్స్ అనేది వస్తుంది కదా. ఈ ఓమ్స్ ట్రావెలింగ్ అనేది తక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే సెన్సర్ అనేది పోతుంది. అలాగే మనకి ఎక్కువ గ్యాస్ అంటే గ్యాస్ ఫిల్లింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ గ్యాస్ ఉంటుంది కదా, అప్పుడు రీడింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఓవర్ రీడింగ్ అయినా సరే ఇది కంట్రోల్ చేస్తుంది కదా. అలాంటి కంట్రోల్ చేసినప్పుడు అంటే ఎక్కువ టైం చేసినప్పుడు రీడింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇందులో రీడింగ్ పవర్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే కూలింగ్ వల్ల మనకి వచ్చే కూలింగ్ బట్టి కూలింగ్ ఎఫిషియన్సీ అనేది మనకి తెలియదు కదా. అలాంటప్పుడు సెన్సర్ అనేది పోతుంది ఫ్రెండ్స్. లేకపోతే E5 H6 సంథింగ్ ఏదో ఎర్రర్ వస్తుందంటే మనకి ఓవర్ గ్యాస్ అయినా లేకపోతే గ్యాస్ తక్కువ ఉన్నా లేకపోతే గ్యాస్ పూర్తిగా లేకపోయినా సరే సెన్సర్ అనేది పోతుంది ఫ్రెండ్స్. అలాగే మన అవుట్డోర్లో కూడా ఇలాంటి సెన్సర్లు అనేవి ఉంటాయి కదా. మనం ఇన్వర్టర్ ఏసీలకి గట్టి చూస్తుంటాం కదా. అవుట్డోర్లో ఒక ఎయిర్ సెన్సర్ ఉంటుంది, 2 లిక్విడ్ సెన్సర్లు అనేవి ఉంటాయి కదా, అంటే హీటింగ్ సెన్సర్లు. అవి జనరల్గా ఓవర్ హీట్ ఎక్కుతాయి అనమాట. ఓవర్ గ్యాస్ ఉన్నా సరే సపోజ్ కంజెస్టెడ్ ఏరియాలో ఉన్న మామూలుగా అంటే ఒక క్లోజ్డ్ రూమ్లో ఉండిపోయినా సరే అలాంటి టైంలో ఇది అనేది ఓవర్ హీట్ ఎక్కుతుంది అనమాట. అలాంటప్పుడు ఇది ముద్దయిపోయి ఏమవుతుందంటే రీడింగ్ ఎక్కువ జరిగి మెల్ట్ అవుతుంది అనమాట. అంటే మెల్టింగ్ అనేది రాదనమాట. ఇది ముద్దయిపోవడం వల్ల ఏమవుతుందంటే సెన్సర్ అనేది పోతుంది ఫ్రెండ్స్. ఇలాగా ఇన్ని రకాలుగా అనేది సెన్సర్ అనేది ప్రాబ్లం వస్తుంది. ఒకసారి మనం సెన్సర్ మార్చినప్పుడు మనం గ్యాస్ మెజర్మెంట్స్ కూడా చెక్ చేయాలి. ఎందుకంటే సెన్సర్ అనేది ఒట్టిగా పోదనమాట. సెన్సర్ ఎంత నీట్గా ఉన్నా సరే పోవడానికి కారణం ఏంటంటే గ్యాస్ తక్కువ ఉన్నా గ్యాస్ ఎక్కువైపోయినా సరిగ్గా వ్యాక్యూమ్ చేయకపోయినా లేకపోతే మనం గ్యాస్ మెజర్మెంట్స్లోన ఏమైనా డిఫరెన్స్ ఉన్నా సరే లేకపోతే కంజెస్టెడ్ ఏరియాలో ఉన్న 20/20 రూమ్కి ఒక 1 టన్ పెట్టి అలా రీడ్ చేస్తామంటే సెన్సర్ అనేది పోతుంది ఫ్రెండ్స్. అలాగే మనం అంటే ఎక్కువసేపు రన్ అవ్వడం వల్ల సెన్సర్ అనేది పోతుంది అనమాట. ఇంత టైమింగ్ అనేది ఉంటుంది దీనికి. ఈ టైమింగ్ బట్టి సెన్సర్ అవుట్డోర్ని కట్ ఆఫ్ చేయడం మళ్ళీ ఆన్ చేయడం అనేది ఇదే చూసుకుంటుంది. కాబట్టి ఇది ఎక్కువ సమస్యలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇది పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ గ్యాస్ ఉన్నా తక్కువ గ్యాస్ ఉన్నా అసలు గ్యాస్ లేకపోయినా కంజెస్టెడ్ ఏరియాలో ఉన్నా సరే లేకపోతే రూమ్కి తగినట్టు ఏసీ లేకపోయినా సరే ఇది పోతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి డెఫెక్టివ్ యూనిట్లో కూడాను ఇలాంటి సెన్సర్స్ అనేవి వస్తాయి. అంటే 100 యూనిట్లో 1 యూనిట్ అనేది వస్తుంది. దానివల్ల ప్రాబ్లం ఏంటలేదు, ఒక్క సెన్సర్లు మార్చుకుంటే సరిపోతుంది అనమాట. జనరల్గా ఇన్ని రకాలుగా సెన్సర్ అనేది పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని.